మల్దకల్ కావచ్చు, కేటీతోటి కావచ్చు, అదేవిధంగా గట్టు కావచ్చు, దరూరు కావచ్చు, ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి 1022 పాఠశాలల్లో 6.5 లక్షల మంది పిల్లల్ని చదివించేటోడు. ఆ రోజున్న పరిస్థితి గురుకులాల్లో ఈ రోజు ఎట్లా ఉంది, ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి. ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని, పులిహోరలో పురుగులు వస్తున్నాయి. ఇప్పటికి 105 మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇవన్నీ బాగున్నాయనా? మీ గద్వాల ఎమ్మెల్యే గారు పోయి రేవంత్ రెడ్డి సంఖలో ఎక్కినాడు. గురుకులాలు బాగుపడ్డాయనా? మీ రోడ్లు బాగుపడ్డాయనా? గద్వాల తాలూకాల రూపాయి పనైందనా? ఎందుకు పోయిండు? ఎవరి అభివృద్ధి కోసం పోయిండు? ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రజల విజ్ఞతను, ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొక్కసారి నాటకాలు ఆడుతున్న ఈ 10 మంది ఎమ్మెల్యేల్ని తప్పకుండా భరతం పట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకేమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వాళ్ళు ఎవరు చంపాలా రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి, ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నామని నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు. ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాళ్ళు మొక్కేది. గిందుక మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. రేపు మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా, మొత్తం ఎన్ని వార్డులు? 37 వార్డులు ఉన్నాయి. మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేటు, ఎవరు ఏమిడిది, ఎవరికి బీఫాము ఇప్పుడే కాదు, కొంత టైం ఉన్నది. చివరిగా ఇంకొక మాట, ఇప్పుడే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామస్తులు వారందరూ కూడా ఉద్యమం చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత మొండి ప్రభుత్వం, ఎంత బుద్ధిహీనమైన ప్రభుత్వం అంటే రైతులను తీసుకొని పోయి 15 రోజులు జైల్లో పెట్టినారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి. వాళ్ళకండగా, ఆ రైతన్నల కండగా మన ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి గారు, మన ఎమ్మెల్యే విజయుడు గారు మహబూబ్నగర్ జైలు దాకా పోయి, కోర్టు దాకా పోయి కొట్లాడి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినారు. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ లో అక్కడ ఇట్లాగే ప్రజల ఆందోళన వస్తే అక్కడ మీరు పర్మిషన్లు రద్దు చేసినారు. ఈ ప్రభుత్వానికి నడిగడ్డ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఆ రైతులు జైలుకు పోయిన రైతుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే ఆ రైతన్నలు కూడా మీ కండగా మేముంటాం, మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ సందర్భంలో ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ మొత్తం మీ కండగా నిలబడుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, గద్వాలలో ఉప ఎన్నికల్లో డంకా బజాయిద్దామా, గులాబీ జెండా ఎగరేద్దామా? పక్కానా? పక్కా అయితే అందరూ ఒకసారి పిడికిలు లేపాలి. పిడికిలు 2 పిడికిలు వేదిక మీద ఉన్న కూడా దయచేసి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ.